మన్యం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తన్నవలస గ్రామంలో గిరిజనులు 50 ఏళ్లుగా సాగు చేసిన భూమికి పట్టాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అనంతరం సిపిఎం పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నిసార్లు గ్రీవెన్స్లో మరియు ఐటీడీఏ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామంలోకి వచ్చినా సరే తూతూ మంత్రంగా సర్వే చేసి వెళ్తున్నారని, గ్రామస్తులు ఎన్నిసార్లు అడిగిన వీఆర్ఓ సర్వే అధికారులకు సమాచారం అడిగితే 580 ఎకరాలకు గాను 80 ఎకరాలు సర్వే చేశామని తెలిపారని, మిగతా 500 ఎకరాలు సర్వే చేసిన తర్వాత అప్పుడు చెబుతామని అధికారులు తెలిపారని, అన్ని అర్హతలు ఉన్న తమకు పట్టాలు ఇవ్వాలని, ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని రకాలుగా వెనుకబడి కేవలం వ్యవసాయంపైనే జీవించే తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి చెందిన సిపిఎం నాయకుడు రాము మాట్లాడుతూ ఇప్పటి వరకు 80 ఎకరాలు సర్వే చేశామని చెబుతున్న రెవెన్యూ అధికారులు ఆ 80 ఎకరాలు సర్వే చేసిన భూమికి పట్టాలు కల్పించాలని కోరారు. పట్టాలు లేనందున భూమి సాగు చేసుకుంటున్న గిరిజనులు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మరియు విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగు చేసే భూమికి శాశ్వత హక్కు కల్పించాలని గిరిజన తరపున సిపిఎం పార్టీ నాయకులు పి రాము కోరారు. సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములకి వెంటనే పట్టాలు మంజూరు చేసినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. సాగు చేసిన భూములకి వెంటనే బ్యాంకు రుణాలు అన్ని కలిగించాలి. ఎరువులు, విత్తనాలు అన్ని కలిగించాలి. పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలి. పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినంత వరకు పోరాడతాం. సాగు చేసిన భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. చేస్తున్న భూములకి హక్కులు కలిగించినంత వరకు పోరాడతాం. సాగు చేస్తున్న భూములకి వెంటనే పట్టాలు కలిగించాలి. సాగు చేస్తున్న భూములకి పట్టాలు మంజూరు. కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, ఆర్డోలకి అలాగే అందరికి కలుస్తున్నా కూడా సర్వే అయితే అయ్యింది. కానీ ఇక్కడ సర్వే అయినా సరే ఎవరు కూడా అధికారులు కలిసినా ఇప్పుడు పందించకుంటున్నారు. ఎందుకు సార్ అని అడుగుతుంటే వీఆర్ఓ నెక్స్ట్ సర్వేర్ అయితే ఆనంద్ వీఆర్ఓ సర్వేర్ పవన్ అయితే డేటా లేదంటున్నారు. అలాగే సర్వేలో మేము అప్లోడ్ చేసినవి పోయి అంటున్నారు. ఎంతవరకు నిజమనేది మాకు తెలియకుంటుంది. ఎందుకంటే మేము గిరిజనులము, మేము మాట్లాడగలుగుతాము తప్ప మాకు చదువు లేదండి. పూర్వకాలం నుంచి మేము అడుగుతుంటే వీళ్ళు ఇలాగా నాటకాలు ఆడుతున్నారు. ఇది మంచి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేసి మాకు తెలియకుంటుంది. అయ్యా నేను కలుస్తుంటే కూడా ఇప్పుడు మొన్న అయితే వెళ్ళేసి కలిసాము, ఆర్డో మేడం గారికి కూడా కలిస్తే వచ్చి వీఆర్ఓకి గ్రీవెన్స్లో ఎన్నోసార్లు మేము లెటర్ ఇస్తున్నాం కానీ రావట్లేదు ఏంటని అన్నారు. అడిగితే వచ్చి వీఆర్ఓ కనీసం మేము గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడ గ్రీవెన్స్కి వెళ్ళి లెటర్ మేము గ్రీవెన్స్కి వెళ్ళి ఇస్తాం కదా. ఇచ్చినప్పుడు అతను ఎంక్వైరీ కూడా రావట్లేదు. వీఆర్ఓ అయితే ఎందుకు రావట్లేదు, కారణాలు ఏంటి అని మాకు తెలియకుంటుంది. అలాగే మా ప్రభుత్వం మాకు కనికరించి మాకు ఈ పట్టాల కోసము అందరు కూడా ప్రభుత్వానికి ఒకసారి కనికరించి దయచేసి మన వీఆర్ఓలు ఎందుకు రావట్లేదు, ప్రభుత్వం ఎందుకు రావట్లేదు, పట్టాలు ఎందుకు తాతలు ముత్తాతల నుంచి భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఒకసారి కనికరించి మాకు ఈ సాయం చేస్తారని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. ఎన్ని సంవత్సరాలు కూడా మేము ఇప్పుడు కనీసం రైతు భరోసా అందట్లేదు మాకు, అలాగే పిఎం కిసాన్ అందట్లేదు, అలాగే విత్తనాలు అందట్లేదు, ఎరువులు అందట్లేదు, కనీసం సాగాతి చేస్తున్నాము కానీ మాకు ఏ పథకం మాకు అందట్లేదు. ఎందుకంటే ఒక పార్తీపురం దగ్గరలో ఉన్నాము, కనీసం ఏ అధికారం మాకు పట్టించుకోవట్లేదు. దీని కారణం ఏటో మాకు తెలియకుంటుంది. ఇంతకు మా పంచాయతీలో మా ప్రెసిడెంట్ల వల్ల కారణమా, లేకపోతే ప్రభుత్వం వల్ల కారణమా, లేకపోతే అధికారం వల్ల కారణమా ఏటో అర్థం కావట్లేదు. దయదలిసి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మాకు కనికరించి మా ఈ సమస్యలను, భూమి సమస్యలు క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాము. క్లియర్ చేసి మాకు కూడా అన్ని పథకాలు వచ్చినట్టుగా చూస్తే మేము కూడా నలుగురులాగా కొంచెము బాగుపడతామనేసి మేము అయితే అనుకుంటున్నాము. అందరికీ దయచేసి మాకు కనికరించాలి, మాకు పట్టాలు మంజూరు చేయాలి. సర్వీస్ చేసినటువంటి పట్టాలు కూడాను మాకు వచ్చి అందరు అధికారులు కూడా వచ్చి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. నా పేరు తాడింగి దొబ్బమ్మ. మా తానవలస గ్రామము గంగాపురం పంచాయతీ
పార్వతీపురము మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. మాకైతే భూమి అయితే 50 సంవత్సరం నుంచి సాగు చేస్తున్నాము. సాగు అయితే చేస్తున్నాము కానీ కొలతలు అయితే కొలుస్తున్నారు కానీ మాకు పట్టాలు కలిగించడం లేదు. మాకు పట్టాలు కలిగించాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు మాకు కనీకరించి మాకు పట్టాలు ఇస్తే అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రభుత్వాలు అన్ని కలిగించేసి మాకు దయచేస్తారని మేము కోరుతున్నాము. మాకు సహాయం చేయండి సార్. మీరు ఎందుకంటే మాకు పట్టాలు ఉంటే కదా ఏదైనా మాకు రైతు భరోసా అయినా మాకు ప్రభుత్వం నుంచి వచ్చింది అన్ని మాకు రాగలుస్తాయి. పట్టాలు లేకుంటే ఏది రాలేవు సార్. మాకు పట్టాలు ఇస్తారనేసి నమ్ముతున్నాము. ఈ ప్రభుత్వం అయినా మాకు కనీకరించి మాకు పట్టాలు ఇస్తారనేసి మేము కోరుతున్నాము. తాన్లవలస గ్రామం, గంగాపురం పంచాయతీ, పార్వతీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. ఈ తాన్లవలస గ్రామ ప్రజలు 50 ఏళ్లుగా ఇక్కడ నివాసము ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వారి జీవన విధానం ఎలాగున్నదని ఒక్క అధికారి కూడా ఈ గ్రామంలోనికి రావడం లేదు. గిరిజనులు ఎలాగున్నారనేది కూడా పరిశీలన చేయట్లేదు. సిపిఎం పార్టీగా మనము ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు మీరు ఎలాగున్నారు, ఎలాగ జీవిస్తున్నారు, మీ జీవన విధానాలు ఎలాగున్నాయి అనేది మనం అడిగితే అందరూ గ్రామ ప్రజలు, చిన్నలు పెద్దలు అందరూ కూడా చెప్తున్నది, అన్నా ఎన్నో ఏళ్లుగా మనం చేస్తున్న భూమి, ఏ భూమి అయితే ఉన్నదో ఆ భూమిని మేము చేస్తున్నాం. ఆ భూమికి హక్కు కావాలని ఇటీవలే ఉంటున్న ప్రభుత్వాలు, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదన్నా అని గ్రామ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. గ్రామ ప్రజలందరూ తరపున సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనము కోరుతున్నది ఒకటే, ఈ సీతంపేట గ్రామంలో, తాన్లవలస గ్రామంలో, తొక్కుడువలస గ్రామాల్లో ఈ గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలు. అలాగే ఈ తాన్లవలసలో గిరిజనులే జీవిస్తున్నారు. ఈ గిరిజనులే జీవిస్తున్నారు. ఇన్ని ఏళ్ళ నుంచి జీవిస్తున్న ఈ గిరిజనులకి మీరు ఎందుకు హక్కులు కలిగించరు అనేది కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి మన వినతి పత్రం ఎన్నోసార్లు ఇటీవలే ఇచ్చి ఉన్నాం. ఒక్క వినతి పత్రం పైన గాని, ఒక్క దరఖాస్తు పైన గాని ఎంక్వైరీ ఎటువంటిది జరగలేదు. అధికారుల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, పార్టీగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు తూతూ మంత్రముగా అధికారులు గ్రామంలోనికి వచ్చున్నారు. వచ్చి 580 ఎకరాలు ఇక్కడ ఉన్నదని చెప్పడం జరిగింది. ఈ 580 ఎకరాల్లో 80 ఎకరాలు మాత్రం సర్వే చేశారు. ఈ 80 ఎకరాల్లో మొత్తం తాన్లవలస గ్రామం గిరిజనులే ఉన్నారు. ఈ తాన్లవలస గ్రామంలో ఉంటున్న గిరిజనులకి 80 ఎకరాలు మీరు సర్వే చేశారు కదా, ఆ సర్వే చేసిన భూమి ఎవరికి ఎన్ని సెంట్లు వచ్చింది, ఎన్ని ఎకరాలు వచ్చింది అనేది మీరు డేటా ఇవ్వండి అయ్యా, ఆ డేటా అధికారులకు ఇవ్వండి అయ్యా అని మనము ఎన్నోసార్లు ఈఆర్ఓకి కూడా సర్వీకి కూడా మనము అడిగే పరిస్థితి అయితే ఉన్నది. వాళ్ళే చెప్తున్నది ఒకటి, ఈ 80 ఎకరాలతో పాటు ఉంటున్న 500 ఎకరాలు కూడా తేల్చాలి, తేలిస్తే తప్ప ఏం రిపోర్ట్ మేము ఇవ్వలేదని చెప్తున్నారు. ఇదంతా పక్కదారి పట్టిస్తున్నది ఈఆర్ఓ, ఇంకెవరు కాదనేది కూడా గట్టిగా బలంగా మేము నమ్ముతున్న కారణం. ఎందుకంటే పక్కనే కోరి ఉంది, కోరులో ఉన్నవి తప్పులున్నవన్నీ సర్వీ నంబర్లన్నీ అది ఒకటే సర్వీ నంబర్ కింద ఉన్నది భూమి అంతా. వాళ్ళేమో సరి చేస్తున్నారు, వాళ్ళేమో ఆన్లైన్ లేని వాళ్ళకి ఆన్లైన్ చేస్తున్నారు, పట్టా లేని వాళ్ళకి పట్టాదారు పాస్బుక్లు ఇస్తున్నారు. కానీ గిరిజనుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు గిరిజనులంతే మీకు చిన్న చూపు, ఎందుకు గిరిజనులు అంతే వాళ్ళ జీవన విధానాలు ఎలాగున్నాయి అనేది, వాళ్ళ గిరిజనుల కోసమే ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి, పాలకులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. గిరిజనుల కోసం ఉంటున్న ఐటీడీఏ పీఓ గారు కూడా, గిరిజనుల కోసం ఉంటున్న పీఓ గారు కూడా ఒక్క రోజైనా